హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీ మనందరికీ ఎంత ఆనందాన్ని ఇస్తుందో దాని వెనకాల వచ్చే స్ట్రెచ్ మార్క్స్ అంతే ఇబ్బంది కలిగిస్తాయి. సో చాలామందికి స్ట్రెచ్ మార్క్స్ పొట్ట పై భాగం వరకు వచ్చేసి చూడటానికి చీర కట్టుకున్నప్పుడు చాలా అందవిహీనంగా కనిపించి వాళ్ళకి ఇన్సెక్యూరిటీ కాస్ట్ చేస్తుంది. సో అసలు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏం చేయాలి, వస్తే వాటికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. స్ట్రెచ్ మార్క్ అనేది ఏంటంటే మన స్కిన్ ఓవర్ ద బోర్డ్ ఎక్కువగా స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఆ మధ్యలో ఉన్న కొలాజన్ స్ట్రక్చర్ అయితే ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ లోపల అది బ్రేక్ అవుతుంది. సో ఓన్లీ జస్ట్ నార్మల్ స్కిన్ మాత్రమే దాని స్కెలిటన్ లేకుండా ఉంటుంది, దాన్ని స్ట్రెచ్ మార్క్ అంటాం. ఈ బ్రేకింగ్ ప్రాసెస్ అవ్వకుండా ఉంచుకోగలిగితే మనం స్ట్రెచ్ మార్క్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఎలా, దాన్ని ఏం చేయొచ్చు? మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ ప్రెగ్నెన్సీ కన్నా ముందే కానీ కుదిరితే వీలైనంత మటుకి థిక్ హెవీ మాయిశ్చరైజర్స్ మన అబ్డామినల్ స్కిన్ మీద పెట్టుకోవాలి. అంటే ఈ బీస్ వ్యాక్స్ కానీ షియా బటర్ కానీ అంత హెవీ మాయిశ్చరైజర్, ఆర్ ఆయిల్స్ అయితే కోకోనట్ ఆయిల్ కానీ ఇట్లాంటివి రెగ్యులర్గా రోజుకి 2-3 సార్లు పెడుతూ ఉంటే ఆ ఆయిలింగ్ మూలాన కొలాజిన్ ఎలాస్టిసిటీ పెరిగి అది ఎంత స్కిన్ స్ట్రెచ్ అయినా కానీ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కసారి బ్రేక్ అయినాక మనం దాన్ని జాయిన్ చేయలేం. సో బ్రేక్ అవ్వకుండా ఉన్నంత వరకు పర్వాలేదు, మనకి స్ట్రెచ్ మార్క్ రాదు. ఎందుకంటే మళ్ళీ ఆ బేబీ వెళ్ళిపోగానే బయటికి వచ్చేయంగానే స్కిన్ మనకి దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఎలాస్టిసిటీ కూడా కొలాజిన్ని దగ్గరికి లాగేసుకుంటుంది. సో ఈ మాయిశ్చరైజింగ్ టెక్నిక్ అనేది అట్లీస్ట్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కన్నా స్టార్ట్ చేయండి. మసాజెస్ పెద్దగా భారీగా చేయొద్దు, బికాస్ అవి మళ్ళీ యూట్రైన్ కంట్రాక్షన్స్ ట్రిగర్ చేస్తాయి. జస్ట్ అప్లై చేస్తూ ఉండండి. ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి అప్లై చేయడం ఐడియల్ ప్రెగ్నెన్సీ టైంలో. ఇదే కాకుండా బాగా వెయిట్ పెరిగి తగ్గినప్పుడు కూడా మనకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి చేతుల కింద అలాగా. సో ఈ వెయిట్ పెరిగి తగ్గేటప్పుడు మనం తగ్గడానికి వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఎవ్రీడే ఆయిల్ మసాజెస్ కుదిరితే ఎవ్రీడే, అప్పుడే మనం ఆ స్ట్రెచ్ మార్క్స్ని అవాయిడ్ చేస్తూ సన్నగా అవ్వచ్చు. సో ఈ ఆయిలింగ్ మాయిశ్చరైజింగ్ అనేది కీ స్ట్రెచ్ మార్క్లో. ఒకవేళ ఇంత చేసి జెనెటిక్ రీజన్స్ మూలానైనా సరే మనకి స్ట్రెచ్ మార్క్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకుందాం. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? స్ట్రెచ్ మార్క్స్కి పూర్తిగా తగ్గించడం ఆర్ కంప్లీట్గా తీసేయడం అనేది మెడికలీ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక్కసారి బ్రేక్ అయిపోయిన కొలాజన్ బాండ్స్ అనేవి మళ్ళీ మనం అతికించలేం. సో వీటికి తగ్గించడానికి చేయొచ్చు. స్కిన్ టైట్నింగ్ లేజర్స్ అని ఆర్ CO2 గ్యాస్ పంపించడం అని ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే ఈ బ్రేక్ అయిన బాండ్స్ మధ్యలో కొంచెం ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి దగ్గరికి తీసుకొస్తాయి. సో వీటి మూలాన కొంచెం స్ట్రెచ్ మార్క్ విడ్త్ తగ్గి సన్నగా కనిపించచ్చు. ఇవన్నీ కూడా 1 or 2 times ట్రీట్మెంట్స్ కావు. అట్లీస్ట్ 1 to 2 years కంటిన్యూస్గా చేయించుకుంటే మనకి కొంచెం ఒక 30 to 40% చేంజెస్ తీసుకురావచ్చు. ఇది నిజం. ఎక్కువ చేంజెస్ తీసుకురాలేం. ఎవరైనా తీసుకొస్తాము మీకు కంప్లీట్గా తీసేస్తాము అన్న నమ్మొద్దు, అది అవ్వదు సహజంగా. క్రీమ్స్ అనేటివి కూడా ఒక్కసారి స్ట్రెచ్ మార్క్ వచ్చేసాక మనకి తగ్గించే క్రీమ్స్ ఏమి ఉండవు. ఎప్పుడైనా క్రీమ్స్ ఏవైనా మీరు వాడాలనుకుంటే స్ట్రెచ్ మార్క్ రాకముందే వాడుకోవాలి. ఇది కీ పాయింట్. ఏదన్నా బయట మీకు క్రీమ్స్ ఉన్నాయి స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తాయి అని అనుకుంటే కనుక అది పనిచేయదు. ఎందుకంటే అక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది, అది అంటుకోవడానికి కుదరదు. సో ఓన్లీ థింగ్ స్కిన్ టైట్నింగ్ లేజర్స్ కానీ కొన్ని పర్టికులర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి డాక్టర్సే చేస్తారు, మీరు ఇంట్లలో చేసుకునేది కుదరదు. వాటితోని కూడా ఒక 1 to 2 years రిలీజియస్గా మీరు ఫాలో అయితే ఒక 30 to 40% తగ్గించుకోవచ్చు. సో ఇది స్ట్రెచ్ మార్క్స్లో ఉన్న ప్రాబ్లం. ఎప్పుడైనా స్టార్టింగ్ రాకముందే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి, అది మీకు బెటర్గా హెల్ప్ చేస్తుంది.